నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనం ఈ బ్యాంకింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానం గురించి చర్చించాం. ఈ ఆర్బీఐ అనేది ఈ ద్రవ్య విధానంలో రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, ఎంఎస్ఎఫ్ అని, మన ఎస్డిఎఫ్ అని, అదేవిధంగా బ్యాంక్ రేట్ అని, వీటన్నిటిపైన మనకి ఆర్బీఐ ద్రవ్య విధానంలో భాగంగా వీటిపైన వడ్డీ రేట్లు పెంచడం, తగ్గించడం లాంటివి ప్రైస్ స్టెబిలిటీ కోసం చేస్తుంది అని చెప్పుకున్నాం. అయితే ఈ ఆర్బీఐ తీసుకునేటటువంటి ఈ చర్యలకి సూచనలు ఇచ్చేటటువంటి ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఉంది. సో అది ఏమిటి అనేది మనం చూద్దాం. అదే మానిటరీ పాలసీ కమిటీ, ద్రవ్య విధాన కమిటీ. ఈ ద్రవ్య విధాన కమిటీ అనేది ఎలా ఏర్పాటయింది, ఎందుకోసం ఏర్పాటయింది, ఇందులో సభ్యులు ఎంతమంది ఉంటారు, వీళ్ళు సంవత్సరంలో ఎన్నిసార్లు సమావేశం అవుతారు, వీళ్ళు సమావేశం జరగడానికి క్వారం ఎంత, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం అనేది, కేంద్ర ప్రభుత్వం అనేది ఆర్బీఐతో సంప్రదించి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ని టార్గెట్ని నిర్ణయిస్తుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనేది ఆర్బీఐతో సంప్రదించి ఆ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. అలా మనకి మొట్టమొదటిసారిగా చూడండి, ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 5 ఇయర్స్కి ఒకసారి ఎవరు నిర్ణయిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిర్ణయిస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏ ఇన్ఫ్లేషన్ని, సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ యొక్క టార్గెట్ని ఎవరు నిర్ణయిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిర్ణయిస్తుంది. అయితే ఇది నిర్ణయించడానికి ఎవరిని సంప్రదిస్తుంది? ఆర్బీఐని సంప్రదిస్తుంది. ఆర్బీఐని సంప్రదించి కేంద్ర ప్రభుత్వం అనేది సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలకి? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించడం అనేది జరుగుతుంది. అలా కేంద్ర ప్రభుత్వం అనేది మొట్టమొదటిసారిగా ఇలా ఈ రెండింటికి మధ్య ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ నిర్ణయించి దాన్ని సాధించడం కోసం, దానికోసమని ప్రయత్నాలు చేయడం కోసం ద్రవ్యపరమైన చర్యలు తీసుకోవడానికి ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య 2015లో ఒక ఒప్పందం అనేది జరిగింది. 2015లో ఒక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనేది మొట్టమొదటిసారిగా 2016 ఆగస్టు 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం అనేది ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఎంతగా నిర్ణయించింది? 4%గా నిర్ణయించడం అనేది జరిగింది. 4%గా నిర్ణయించింది. అయితే ఈ 4% టార్గెట్కి హైయెస్ట్ టాలరెన్స్ని, లోయెస్ట్ టాలరెన్స్ని కూడా నిర్ణయించింది. ఈ 4% మన టార్గెట్. దీనికి +or-2 అనేది ఉండవచ్చు. అంటే హైయెస్ట్ ఏమో 6% వరకు, లోయెస్ట్ ఏమో 2% వరకు ఇన్ఫ్లేషన్ అనేది ఉండొచ్చు. కాకపోతే మన టార్గెట్ మాత్రం 4%. మన టార్గెట్ అనేది 4%. ఇది కూడా ఉర్జిత్ పటేల్ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం అనేది ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇలా మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల టార్గెట్ని ఎప్పుడు నిర్ణయించిందంటే 2016 ఆగస్టు 5 నుండి 2021 మార్చి 31 వరకు మొదటిగా ఈ 5 సంవత్సరాల టార్గెట్ని ఎంతగా నిర్ణయించింది?
4% టార్గెట్ నిర్ణయించడం అనేది జరిగింది. 4% టార్గెట్ని నిర్ణయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం కూడా టార్గెట్ని మార్చలేదు. ఎప్పటి నుంచి 2021 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు కూడా ఈ టార్గెట్ అనేది 4%గానే ఉంచడం అనేది జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేది మొట్టమొదటిసారిగా ఈ సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని 2016 ఆగస్టు 5న 4%గా నిర్ణయించింది. ఈ 4% టార్గెట్కి 2% అటు ఇటుగా మనం ఉండవచ్చు అని కూడా చెప్పింది. అలా మొదటిసారిగా 2016 ఆగస్టు 5 నుండి 2021 మార్చి 31 వరకు ఈ 5 సంవత్సరాల కాలానికి 4% టార్గెట్ను విధించింది. అదేవిధంగా మరలా ప్రతి 5 సంవత్సరాలకి ఈ టార్గెట్ను ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం అనేది రివ్యూ చేసి తన యొక్క 5 సంవత్సరాల టార్గెట్ను విధించుకోవడం అనేది జరుగుతుంది. సో మరలా 2021లో దీన్ని రివ్యూ చేసి 2021 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు కూడా సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని 4%గానే నిర్ణయించడం అనేది జరిగింది. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఈ టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం తగినటువంటి చర్యలు తీసుకోవడానికి, చర్యలను సూచించడానికి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థ ఏర్పాటు అనేది అనివార్యమైంది. అయింది. అదే మనకి ఏదంటే ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అనేది మనకి అప్పుడు దీని యొక్క ఆవశ్యకత అనేది ఏర్పడింది. ఆ విధంగా మనకి ఈ ఎంపీసీ అనేది మానిటరీ పాలసీ కమిటీ అనేది ఏర్పాటవడం అనేది జరిగింది. మానిటరీ పాలసీ కమిటీ అనేది ఏర్పాటైంది. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పాటైంది? ఎంపీసీ అనేది మానిటరీ పాలసీ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే 2016 సెప్టెంబర్ 29వ తారీఖున ఇది ఏర్పాటవడం అనేది జరిగింది. 2016 సెప్టెంబర్ 29వ తారీఖున ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా కమిటీగా ఏర్పాటవడం అనేది జరిగింది. అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఏ సెక్షన్ ప్రకారం ఏర్పాటైందంటే ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 45ZB దీని ప్రకారం ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఏర్పాటవడం అనేది జరిగింది. అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 6 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. 6 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. 6 మెంబర్స్ ఈ ఎంపీసీలో ఉండడం అనేది జరిగింది. ఆ 6 మెంబర్స్లో ఒక్కొక్కరికి చూసుకున్నట్లయితే ఒకటి ఆర్బీఐ గవర్నర్, ఒకరు ఆర్బీఐ యొక్క గవర్నర్ అనేవారు ఉంటారు. ఈ ఆర్బీఐ గవర్నరు ఈ ఎంపీసీకి మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్గా ఉంటారు. చైర్మన్గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ చైర్మన్గా ఎలా ఉంటారు? ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు. ఎక్స్ అఫీషియో అంటే ఏం లేదు, పదవరీత్యా చైర్మన్గా ఉంటారు. అంటే ఆర్బీఐ గవర్నర్ ప్రస్తుతం ఎవరు? మనకి శక్తికాంత్ దాస్. సో ఆర్బీఐ గవర్నర్ ఎవరుంటే వాళ్ళే చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం శక్తికాంత్ దాస్ కాబట్టి శక్తికాంత్ దాస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆయన ఏమైనా రిక్రూట్మెంట్ ద్వారా కానీ ఏ విధంగా సపరేట్గా చైర్మన్ అపాయింట్ అనేది చేయలేదు. ఎలా వచ్చాడు? ఆర్బీఐ గవర్నర్ అవ్వడం వలన వచ్చాడు. కాబట్టి ఆర్బీఐ గవర్నర్కి ఈయన తర్వాత ఇంకొకరు వచ్చారు అనుకో, ఆయన చైర్మన్ అవుతారు. ఇలా పదవి రీత్యా చైర్మన్ అయ్యేటటువంటి వ్యక్తిని మనం ఎక్స్ అఫీషియో చైర్మన్గా చెప్తాం. ఈ విధంగా మొదటగా మనకి ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. ఆయన ఈ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్గా ఉంటారు. ఎక్స్ అఫీషియో చైర్మన్. అదేవిధంగా రెండో వ్యక్తి ఎవరంటే ఆర్బీఐకి చెందినటువంటి ఒక డిప్యూటీ గవర్నర్ ఉంటారు. డిప్యూటీ గవర్నర్ అనేవారు ఉంటారు. ఈయన కూడా ఎక్స్ అఫీషియోనే ఈయన కూడా. అయితే ఈ ద్రవ్య విధాన నిర్ణయాలు తీసుకునే ఎంపీసీ మానిటరీ పాలసీ విధానాలకి ఈ డిప్యూటీ గవర్నర్ ఏమో ఇన్ఛార్జ్గా ఉంటారు. ఇన్ఛార్జ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఈయన కూడా ఎక్స్ అఫీషియోనే. ఇక మూడో వ్యక్తి ఎవరంటే వన్ ఆఫీసర్ ఫ్రమ్ ఆర్బీఐ.
ఆర్బీఐ. అయితే ఈ ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డు అనేది రిఫర్ చేసినటువంటి ఒక ఆఫీసర్ దీంట్లో సభ్యుడిగా ఉంటాడు. ఈ విధంగా ఆర్బీఐ నుంచి ముగ్గురు వ్యక్తులు ఈ మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 మెంబర్స్లో మనకి 3+3 ఉంటుంది. అంటే ముగ్గురేమో ఆర్బీఐ నుంచి ఉంటారు. ఆ ఆర్బీఐ నుంచి ఉండేటటువంటి ముగ్గురులో ఒకరు ఆర్బీఐ గవర్నర్. ఈయన మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తాడు ఎక్స్ అఫీషియో. అదేవిధంగా ఆర్బీఐ యొక్క నుంచి ఒక డిప్యూటీ గవర్నర్ ఉంటాడు, ఈయన కూడా ఎక్స్ అఫీషియో. అదేవిధంగా మానిటరీ పాలసీ విధానాలకి, ద్రవ్య విధానాలకి ఇన్ఛార్జ్ ఈయన ఉంటాడు. అదేవిధంగా 1 ఆఫీసర్ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డు రిఫర్ చేసినటువంటి ఒక ఆర్బీఐ నుంచి ఒక ఆఫీసర్ కూడా ఇందులో ఉంటాడు. ఈ విధంగా ముగ్గురు ఉంటారు. మిగతా ముగ్గురు ఎవరంటే 3 మెంబర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. 3 మెంబర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. 3 మెంబర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం తరపున ముగ్గురు వ్యక్తులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని అంశాల్లో నిష్ణాతులైన, ఆర్థిక అంశాల్లో నిష్ణాతులైనటువంటి కొందరు వ్యక్తుల్ని దీనికి ఎంపీసీకి రెఫర్ చేయడం అనేది జరుగుతుంది, అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మిగతా ముగ్గురిని పక్కన పెడితే ఈ ముగ్గురు ఉన్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ తరపున అపాయింట్ చేయబడినటువంటి ఈ ముగ్గురు యొక్క పదవీ కాలం ఎంత అంటే 4 సంవత్సరాలు అనేది వీరి యొక్క 4 ఇయర్స్ లేదా నెక్స్ట్ ఆర్డర్స్ ఏది ముందు వస్తే అది 4 సంవత్సరాలు లేదా నెక్స్ట్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీళ్ళు పదవిలో ఉంటారు. ఈ విధంగా ఈ మానిటరీ పాలసీ కమిటీలో 9 సభ్యులు అనేవారు ఉంటారు. ఇది మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు అనేది ఎలా జరిగిందంటే, కేంద్ర ప్రభుత్వం అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ నిర్ణయించుకుంటుంది. ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది మొదటగా 2016 ఆగస్టు 5న 5 సంవత్సరాల కాలానికి సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని పెట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ 2021 నుంచి 26 వరకు కూడా 4% ఇన్ఫ్లేషన్ టార్గెట్ పెట్టుకుంది. దీనికోసం ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని రీచ్ అవడం కోసం, సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అదే మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది 2016 సెప్టెంబర్ 29న ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 45ZB ప్రకారం 6 సభ్యులతో ఇది ఏర్పాటైంది. ఈ 6 సభ్యుల్లో 3 ఆర్బీఐ నుంచి, 3 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఆర్బీఐ ఏర్పాటు చేసిన వీళ్ళు సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం జరగాలి, వీరి యొక్క ఓట్స్ అనేవి ఎన్ని ఉంటాయి, అదేవిధంగా వీళ్ళు మినిమం సంవత్సరానికి ఎన్నిసార్లు ఈ కమిటీ అనేది సమావేశం జరగాలి అనేవి కానీ చూసుకున్నట్టుగైతే, అయితే ఈ ముగ్గురు కూడా 4 ఇయర్స్ లేదా నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చే వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేసిన వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఈ 6 సభ్యులకి ఓటింగ్లో వీళ్ళు ప్రతి 2 మంత్స్కి ఒకసారి సమావేశం అనేది జరుగుతుంది. ఎవ్రీ 2 మంత్స్కి సమావేశం జరుగుతుంది. ఈ విధంగా సంవత్సరంలో ఎన్నిసార్లు? 6 సార్లు, 6 టైమ్స్ వీళ్ళు సమావేశం అనేది జరుగుతుంది. 6 టైమ్స్ ద్వైమాసిక పద్ధతిలో వీళ్ళు సమావేశం అనేది జరుగుతుంది. ఈ సమావేశాలు అనేవి ఎప్పుడెప్పుడు జరగబోతున్నాయి అనేది ముందే నిర్ణయించడం అనేది జరుగుతుంది. అలా నిర్ణయించి ఈ సమావేశం జరగడానికి కొన్ని రోజుల ముందు ఆ కమిటీలో ఉండేటటువంటి సభ్యులకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. పలానా టైంకి ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి మీరు హాజరు కావాలని ఇన్ఫర్మేషన్ చేయడం అనేది జరుగుతుంది. అలా వీళ్ళు కమిటీ సమావేశం జరిగిన తర్వాత ఏ అంశాలపైన ఎవరెవరి అభిప్రాయం ఏముంది అనేది ఒక నోటు సపరేట్ వీళ్ళు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అలా వీళ్ళు సంవత్సరానికి 6 సార్లు, అయితే మినిమం ఖచ్చితంగా వీళ్ళు సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం జరగాలంటే 4 టైమ్స్ ఖచ్చితంగా వీళ్ళు సమావేశం అనేది జరగాలి. మ్యాక్సిమం కుదిరితే 6 టైమ్స్, అంటే ప్రతి 2 నెలలకు. ఒకవేళ కుదరలేదు కొన్ని పరిస్థితుల్లో అని వాయిదా వేసిన సంవత్సరానికి 4 సార్లు ఖచ్చితంగా సమావేశం అనేది జరగాలి. సంవత్సరానికి 4% ఖచ్చితంగా 4 సార్లు సమావేశం అనేది జరగాలి. వీళ్ళు సమావేశం జరిగేటప్పుడు వీళ్ళకి ఎన్ని ఓట్లు ఉంటాయంటే 6 ఓట్స్ అనేవి ఉంటాయి. 6 మెంబర్స్ కదా, 6 ఓట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ ఉంటారు కదా, వీళ్ళకి కాస్టింగ్ ఓటు కూడా ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్కి ఏముంటుంది?
కాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. నిర్ణయాక ఓట్ అనేది మూజువాని ఓటుగా చెప్తాం కదా. సో కాస్టింగ్ ఓట్ అనేది ఈయనకు ఉంటుంది. అంటే ఈయనకు 2 ఓట్లు ఉన్నట్టు. అంటే జనరల్ ఓటు ఉంటుంది, కాస్టింగ్ ఓటు ఉంటుంది. ఇక్కడ 6 సభ్యులు ఉన్నారు కదా, చెరో 3 అయిపోయారు అనుకో, 3 ఓట్లు వచ్చాయి. అప్పుడు ఆయన తన యొక్క కాస్టింగ్ ఓట్ని ఆర్బీఐ గవర్నర్ అనేది ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఆర్బీఐ గవర్నరు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇది సంవత్సరానికి 6 సార్లు సమావేశం జరుగుతుంది. కనీసం ఖచ్చితంగా 4 సార్లు సమావేశం జరగాలి. ఇందులో సభ్యులకి 6 ఓట్లు ఉంటాయి. ఆర్బీఐ గవర్నర్కి కాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఏం చేస్తుందంటే ఈ ద్రవ్య విధాన సాధన, ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన సాధనాలు అయినటువంటి ఎస్ఎల్ఆర్, అదేవిధంగా సిఆర్ఆర్, అదేవిధంగా రెపో, అదేవిధంగా రివర్స్ రెపో, అదేవిధంగా ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, అదేవిధంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, అదేవిధంగా బ్యాంక్ రేట్ మొదలగు వాటన్నిటిపైన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, వీటన్నిటిపైన కూడా ఇది ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది సమావేశం జరిగినప్పుడు వీటికి సంబంధించినటువంటి రేట్ల పైన, అదేవిధంగా యాంకర్ పాలసీ రేటు పైన వీరి యొక్క రివ్యూ అనేది చేస్తారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ధరల పరిస్థితిని బట్టి దానిని అంచనా వేస్తూ, అదేవిధంగా వృద్ధికి ఊతం ఇచ్చే విధంగా ఈ వడ్డీ రేట్లు పెంచాలా, తగ్గించాలా, లేదా స్థిరంగా ఉంచాలా అనేటటువంటి నిర్ణయాలు అనేవి ఈ మానిటరీ పాలసీ కమిటీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు అనేవి ఆర్బీఐ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా వీరు మన కేంద్ర ప్రభుత్వం అనేది ఇన్ఫ్లేషన్ టార్గెట్ని నిర్ణయిస్తుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని వరుసగా 3 త్రైమాసికాల్లో ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని కానీ రీచ్ అవ్వకుండా ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు వీళ్ళు గవర్నమెంట్కి సంజాయిషీ ఇవ్వాలి. ఎందువలన ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యాం, ఎందుకు, దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనేటువంటి అంశాలపైన వీరు నివేదిక అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ మానిటరీ పాలసీ కమిటీ తీసుకునేటటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి, వీళ్ళు చేసిన రివ్యూకి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కలిపి ఆర్బీఐ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ నివేదికని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్బీఐ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ మానిటరీ పాలసీ కమిటీలో తీసుకున్నటువంటి విధాన నిర్ణయాలని, అదేవిధంగా వాటి వలన మనకి ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో, అదేవిధంగా ఫైనాన్షియల్ వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పేర్కొంటూ ఆర్బీఐ అనేది ప్రతి 6 నెలలకి ఒక నివేదికని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించినటువంటి అంశాలు. చాలామంది ఈ మానిటరీ పాలసీ కమిటీ పైన వీడియో చేయండి అని అడిగారు కదా. సో ఇప్పుడు బ్యాంకింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి దీనిపైన మన వీడియో అనేది చేసేయడం అనేది జరిగింది. ఇది మానిటరీ పాలసీ కమిటీ, ద్రవ్య విధాన కమిటీ అనేది ఏం చేస్తుంది, ఎప్పుడు ఏర్పాటు అయింది, దీని యొక్క విధి విధానాలు ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.